వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆర్ఆర్ వాహిని కాలేజీలో నిరసన కార్యక్రమం 1 నిమిషం పాటు మౌనం పాటించారు. పీడీఎస్యూ డివిజన్ కార్యదర్శి మునిగెల శివ ప్రశాంత్ పాల్గొని మాట్లాడుతూ మహిళా చట్టాలని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకుల నిర్లక్ష్యం, వైఫల్యాల మూలంగానే అత్యాచార సంఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. మహిళలు, విద్యార్థులు బస్సులో ప్రయాణ సందర్భంలో, కూలీ అడ్డాలలో, నిర్మానుష ప్రాంతాలలో, విద్యా సంస్థలలో, మార్కెట్, ప్రైవేట్ కంపెనీలలో ఎక్కడ చూసినా మహిళలు అభద్రతా భావానికి గురవుతున్నారని, ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఊహించలేని పరిస్థితుల్లో మహిళలు ఉన్నారని, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చినా అత్యాచార నిరోధక చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతే ఇలాంటి దుర్మార్గపు సంఘటనలు నిలుపుదల చేయడం సాధ్యం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు శివప్రశాంత్, పీడీఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. నిన్న కలకత్తాలో జూనియర్ డాక్టర్ పీజీ చేసే విద్యార్థిని అత్యాచారం చేసి దారుణంగా అమ్మాయిని చంపేశారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆ మృతికి సంబంధించినట్టు దానికి బాధ్యత వహించాలని చెప్పేసి ప్రజా సంఘాలు, పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. విద్యార్థినిని దారుణంగా అత్యాచారం చేసి చంపేసి ఈరోజు దుండగులు పారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కరినే చూయించి చేతులు దులుపుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు గంజాయి మత్తులో, కోకేన్ పేరుతో అనేక సంబంధించినటువంటి ఆనందాల, చిన్న చిన్న ఆనందాల కోసం విద్యార్థుల, అమ్మాయిల పట్ల దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. దాడులు జరుగుతూ ఉన్నాయి. రోజుకి చట్టాలు ఉన్నప్పటికీ కూడా నిర్భయ చట్టం అని చెప్పేసి, అట్లాగే ఇతర సంబంధించిన అమ్మాయిలకి సిటీఎంస్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు, అట్లాగే సంబంధించినటువంటి అసెంబ్లీలలో, పార్లమెంట్లలో చట్టాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంతోషం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఆ చట్టాలకు సంబంధించిన దాంట్లో అమ్మాయిలపై జరుగుతున్న దాడుల మీద మాత్రమే ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మాత్రమే స్పందించి దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అమ్మాయిలపై జరుగుతున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాల మొత్తాన్ని కూడా దీని మీద ఖచ్చితంగా ప్రయోగం చేయాలి. ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారిని ఉరిశిక్ష విధించాలని చెప్పేసి పీడీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని, ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే పోలీసు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో ఈరోజు యువత మొత్తం కూడా గంజాయి పేరుతో, కొకైన్ పేరుతో మత్తులో ఊగిపోతా ఉన్నారు. ఖచ్చితంగా పోలీసు శాఖ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి పీడీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల మొత్తాన్ని కూడా ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.